వచ్చినట్టు అనుకోవచ్చా? 17వ దేహ ధర్మము మరియు మానవుడు దేహ ధర్మం నుండి విడిపడి ఆత్మ ధర్మాన్ని పాటించాలంటే మనం ఏం చేద్దాం? లోకాంచ లోకా అనుగతాన్ పశూంచ హిత్వాశ్రితాస్తే చరణాత పత్రం పరస్పరం త్వద్గుణవాదసీధో పీయూష నిర్యాపిత దేహ ధర్మ. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्रील ప్రభుపాద की जय. శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ की जय. ఈరోజు చాలా హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. పరస్పర చర్చలతో మధురమగు నీ గుణ లీలామృతమును గ్రోలుచు నీ పాద పద్మ ఛత్రమును ఆశ్రయించిన వారలు దేహ ధర్మం నుండి విడివడగలరు. సో ఇక్కడ మనందరం కూడా భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులుగా జన్మించాము అంటేనే మనము దేహ ధర్మాన్ని పాటించడానికి రావడం జరిగింది. అంటే దేహ ధర్మం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ దేహముతో కష్టాలను సుఖాలను అంటే ద్వంద్వాలను అనుభవించడానికి ఏదైతే భౌతిక శరీరాన్ని తీసుకుంటామో అది దేహ ధర్మం. అంటే దేహముని సుఖపెట్టడానికి దేహంతో కష్టాలను అనుభవించడానికి జన్మ తీసుకుంటాము. అది ఈ దేహము కొరకే జీవించే స్థితిని దేహ ధర్మం అంటే దాన్ని ఏమంటారు? దేహాత్మ బుద్ధి. మనకున్నటువంటి ఇంద్రియాల సుఖం కొరకు, ఇంద్రియార్థాల కొరకు జీవిస్తూ ఉంటాం. అది దేహ ధర్మము. ఇంకా చెప్పాలంటే నాకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 1 మనస్సు, తర్వాత ఇంకా 5 ఇంద్రియార్థాలు. సో నా లక్ష్యము, నా జన్మ యొక్క లక్ష్యము ఈ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడము. అంటే నేను ఇంద్రియ దాసుడిలాగా జీవించడమే నా జీవన లక్ష్యంగా జీవిస్తూ ఉంటాను. అది దేహ ధర్మము అంటారు. కానీ నేను అనేది వేరు, నా శరీరం అనేది వేరు అని ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో భగవద్గీత ద్వారా, అప్పుడు మనం అట్లీస్ట్ థియరిటికల్ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను. మరి ఆత్మ అన్నప్పుడు ఆత్మ యొక్క ధర్మం ఏంటి? శరీర ధర్మం వచ్చి దేహ ధర్మం వచ్చి దేహాన్ని సుఖపెట్టడం. లైక్ ఎగ్జాంపుల్, మనందరికి కూడా చాలా రకాల ధర్మాలు ఉంటాయి. బ్యాచులర్గా ఉన్నప్పుడు మోస్ట్లీ మనకు చాలా తక్కువ ధర్మాలు ఉంటాయి. తల్లి తండ్రి దగ్గర చిన్నప్పుడు కేవలం నేను ఎంజాయ్ చేయడానికే జన్మించానని తల్లిదండ్రి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఓన్లీ కొడుకు ధర్మం ఉంటుంది. కొడుకు ధర్మం అంటే కూడా అక్కడ నిజమైన ధర్మాన్ని నిర్వర్తించాడు ఆయన. సో మళ్ళీ కుమారుడి ధర్మం అంటే, పుత్రుడి ధర్మం అంటే పున్నామి నరకం నుంచి ఉద్ధరించాలి. అది పుత్రుడి ధర్మం. అక్కడ ఏమీ ధర్మం పాటించాడు అంటే చైల్డిష్ చిన్నతనంలో. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని తీసుకున్నామో, దేహానికి సామాన్య ధర్మం ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు వచ్చి మనకు ముడిపడి ఉంటాయి. ఒకరికి జన్మ తీసుకుంటే ఒకరికి మనం పుత్రుడు అంటే దేహ ధర్మము,
నేను నా తల్లిదండ్రి ద్వారా సుఖపడాలా, తర్వాత అట్లీస్ట్ మినిమం తల్లిదండ్రిని సుఖపెట్టాలా. అది దేహధర్మం. తల్లిదండ్రి అంటే ఇక్కడ తల్లిదండ్రి అనే శరీరాలను సుఖపెట్టాలా. నేను అనే శరీరాన్ని, ఇది దేహం గురించి చెప్తున్నాను. దేహధర్మం నేను అనే దేహాత్మ బుద్ధితో, తను దేహాత్మ బుద్ధితో ఉంటాడు. ఇతరులని కూడా దేహాత్మలు అంటే దేహాలుగా చూస్తూ ఉంటాడు. సో కాబట్టి కొన్నిసార్లు ఆ దేహాలను సుఖపెట్టొచ్చు, కొన్నిసార్లు కష్టపెట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. మనం ఉన్నటువంటి పరిస్థితి. మనం తామసీ గుణంలో ఉంటే ఇతర దేహాల్ని మనం పెద్ద పట్టించుకోము. రాజసీ గుణం ఉంటే సో ఇతర దేహాల కంటే నా దేహమే ముఖ్యమైంది అని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లేదంటే చాలా కష్టపడతాడు. తన సొంత దేహాలు, తన దేహము తన సొంతంగా నేను ఎవరినైతే భావిస్తున్నాడో ఆ దేహాలను సుఖపెడతా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ దేహ ధర్మం అంటే మొత్తం ఫుల్ అటెన్షన్, ఫుల్ కాన్సన్ట్రేషన్. దేహం అంటే భారాన్ని మోయడము. ఈ దేహము కష్టపడుతుంది. ప్లస్ ఆ కష్టంతో దేహం సుఖపడుతుంది. కొన్నిసార్లు దేహం అసలు కష్టపడదలుచుకోదు. అది ఎటువంటి సందర్భంలో? మార్పు లేకుండా ఎప్పుడు నువ్వు ఒకే రకముండు లౌకిక వ్యవహారములను మరియు వారిని అనుసరించు పశుప్రాయులను, అంటే దేహం మార్పు ఉండదు. నేను రోజు 8 గంటలకు లేస్తాను. రోజు రాత్రి 12 గంటలకు పడుకుంటాను. అది మనకిక్కడ ఏం చెప్తున్నారు? ఆహార నిద్ర భయమైతునంచ. సో ఈ ఆహారము రోజు నేను పశుప్రాయులు. నేను ఈ మానవ జన్మల కంటే ముందు పశువు జన్మ నేను ఎత్తాను కాబట్టి ఆ పశువులాగా తినటము, పశువులాగా పడుకోవటము, పశువులాగా మైథున సుఖము, పశువులాగా రక్షణ ఏదో చేసుకోవటం అనేది పశుప్రాయులను. సో ఈ దేహము, పశువులన్నీ కూడా కేవలం దేహం కొరకు జీవిస్తాయి, ఆత్మ కొరకు జీవించవు. సో అవి దేహం కొరకు జీవించడం అంటే ముఖ్యంగా 4 రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి. దేహము కొరకు జీవించే వాళ్ళు కంటి నిండా నిద్రపోతాయి. అవసరం అనుకుంటే ఫుడ్‌ని కూడా త్యాగం చేస్తే ఈ నిద్ర కొరకు. ఏం తింటాంలే నెక్స్ట్ పూట తిందాం, హాయిగా పడుకుందాము అని చెప్పేసి. అంటే జీవితం పడుకోవడానికి కొరకే అనుకుంటాయి ఫస్ట్ ప్రిఫరెన్స్. రెండో ప్రిఫరెన్స్ భోజనం చేయడానికి కొరకు. మూడో ప్రిఫరెన్స్ మైథున సుఖం కొరకు. నాలుగవది ఇంకా ఇతరుల నుంచి తనను తాను రక్షించుకోవడము. ఇవి నిజంగా జీవితం అంటే 4 పనులు అనుకునేది దేహాత్మ బుద్ధి ఆర్ దేహ ధర్మము. తర్వాత దీనికంటే మించి దాన్ని అంటే పశుప్రాయులను త్యజించండి. నేను దేహం అనే చైతన్యము ఆలోచనని త్యజించి ఏం చేయాలా? పరస్పర చర్చలతో. పక్షులు పరస్పర చర్చలు చేసుకుంటాయా? మేబీ అవిటి కూడా లాంగ్వేజ్ ఉంటుంది. అవి కూడా ఏమైనా మాట్లాడుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ మానవుల గురించి చెప్తున్నాడు. పరస్పర చర్చలతో మధురముగు నీ గుణ లీల అమృతమును గ్రోలుచు నీ పాద పద్మ ఛత్రమును ఆశ్రయించిన వారులు దేహ ధర్మము నుండి విడువడగలరు. అంటే దేహ ధర్మం అంటే ఈ 4టి చుట్టూ జీవిస్తూ ఉంటారు. పడుకోవటం హ్యాపీగా ఎన్ని గంటలైనా పడుకోండి, నో ప్రాబ్లం అంటారు వాళ్ళు. ఎప్పుడైనా పడుకోండి, ఎప్పుడైనా లేవండి. ఏది పడితే అది తినండి, నో రెస్ట్రిక్షన్. తినడానికే మనం మనము తినడానికే జీవిస్తున్నాం, జీవించడానికి తినట్లేదు. మనం పడుకోవడానికే జీవిస్తున్నాం, మేల్కొనడానికి జీవించట్లేదు, తినడానికి కొరకు జీవిస్తున్నాం. ఇంకా మైథున సుఖం కొరకే జీవిస్తున్నాం. ఈ 3 చేసేటప్పుడు ఎవడన్నా మనకు డిస్టర్బ్ చేస్తే మనల్ని మనం రక్షించుకోవడం, లేకుంటే మనని సంహరించడం కొరకు మనం జీవిస్తున్నాం అనేది దేహ ధర్మం. దేహాన్ని పోషించుకుంటూ దేహాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. దీని కొరకు కూడా మనకు ఆల్రెడీ ఒక సామెత, ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పడం జరిగింది దేహ ధర్మం గురించి. ఒకడు ఈ మృత్యువుకు కారణం ఎవరు అని తెలుసుకుంటాడంట. మృత్యువుకు కారణం ఎవరు? యమధర్మరాజు. సో యమధర్మరాజు తలుచుకుంటే నాకు చాలా మృత్యువు లేకుండా చేయగలుగుతాడేమో. ఎందుకంటే ఆయన దూతలే కదా నన్ను వచ్చి తీసుకొని పోతారు. యమధర్మరాజు యొక్క దూతలే నన్ను తీసుకొని వెళ్తారు కాబట్టి బెటర్. సో యమధర్మరాజుని ప్రసన్నం చేసుకుందాము. అప్పుడు నేను ఈ 4 సుఖాలను ఫుల్ ఫుల్ ఎక్స్టెన్షన్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అని ఏం చేస్తాడు? యమధర్మరాజు గురించి తపస్సు చేస్తాడంట.
అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా. హిరణ్యకశిపు బ్రహ్మకు చేస్తాడు, రావణుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. అలా యమధర్మరాజు గురించి ఒక భక్తుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే యమధర్మరాజు ప్రసన్నమవుతాడు, ప్రత్యక్షమవుతాడు. సో అప్పుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏం కావాలంటే నాకు అమరత్వాన్ని ప్రసాదించు అంటాడంట. అమరత్వాన్ని ప్రసాదించు అంటే అది నేను ఇవ్వలేను, ఎందుకంటే నాకే అమరత్వము లేదు, నాకు కూడా మరణం ఉంది కాబట్టి నేను అది ఇవ్వలేను అంటాడంట. మరి అమరత్వం ఆ, పొందడానికి ప్రాసెస్ ఏంటి? అమరత్వాన్ని పొందాలంటే ఎలా పొందగలరు? మృత్యు వచ్చినప్పుడు నేను మృత్యువుని జయించాలి అంటే దానికి ప్రాసెస్ ఏంటి? ఎలా జయించగలరు మృత్యువుని? పరస్పర చర్చలతో మధురమగు నీ గుణ లీలామృతమును గ్రోలుచు. చాలా అద్భుతంగా చెప్పారు ఈ సెంటెన్స్. దీనికి భగవంతుడు భగవద్గీతలో పరస్పర చర్చలతో మధురమగు నీ గుణ లీలామృతము గోలుచు, అలా భగవంతుడి యొక్క లీలామృతాన్ని చర్చించడం వల్ల, అది లీలామృతం ఎటువంటిది? మధురమైనటువంటిది, అమృతం. సో అతను ఏం చేశాడు? యమధర్మరాజుకు నాకు అమరత్వాన్ని ఇవ్వు అన్నాడు. నేను ఇవ్వలేను అంటాడు. సో కాబట్టి మరి ఎట్లా నేను అమరత్వాన్ని పొందాలంటే, నువ్వు నీ మృత్యు వచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుని ఎగ్జామ్లో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల గురించి గుర్తు తెచ్చుకుంటే స్మరణ చేస్తే వస్తుందంటాడు. అప్పుడు ఆయన చాలా తెలివిగలవాడు కాబట్టి ఏమనుకుంటాడు? పశువు లాంటి జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి ఓకే నాకు ఒక హెల్ప్ చేయండి అంటాడు. ఏంటి హెల్ప్ అంటే, నాకు మృత్యు వచ్చినప్పుడు మాత్రము నాకు ఒక లెటర్ పంపియండి, నా డేట్ ఎప్పుడనేది. అప్పుడు నేను మీరు చెప్పిన విధంగా నడుచుకుంటాను, ఆ భగవంతుని స్మరించడము అప్పుడు ప్రారంభిస్తాను అంటాడు. లెటర్ పంపియండి అంటాడు. ఓకే అని చెప్పేసి యమధర్మరాజు ఓకే నేను పంపిస్తాలే అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకా ఈయనకు పర్మిషన్ వచ్చింది, నాకు మృత్యు వచ్చినప్పుడు ఎట్లాగో నాకు చెప్తా అన్నాడు కాబట్టి ఫుల్గా పశువులాగా ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేత పశుభిర్నరాణం ధర్మో ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః పశువి. సమాన. ఫుల్గా భోగ ఏమంటారు, భోగాల్లో మునిగిపోయాడు అన్నట్టు ఆయన. సో ఆయన అలా ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఒకానొక రోజు ఆయన అనుకోకుండా అద్దంలో చూస్తూ ఉంటే ఎంట్రుకలన్నీ కొంచెం తెల్లబడతా ఉన్నాయి. అరే ఇదేంటి ఎంట్రుకలు తెల్లబడుతా ఉన్నాయి, మరి నేను 4 నియమాలను బ్రేక్ చేసేటువంటి కార్యాల్లో మునిగి ఉన్నాడు. ఫుల్గా భోజనానికి ఏమీ రెస్ట్రిక్షన్ లేదు, ఏది దొరుకుతుంది జంతువులు పక్షులు ఏది పడితే అది తింటా ఉన్నాడు ఆయన. అప్పుడు ప్లస్ ఇంకా పరస్త్రీ లోలుడు, అరే ఇలా ఉంటే నేను ముసలితనం కనబడుతుందని కలర్ వేపిచ్చేసుకుంటాడు. మంచి డబ్బులు ఉన్నాయి, ఎంటకలు ఎప్పుడు కూడా నల్లగా కనబడేట్టుగా దీనికి కలర్ వేసాడు. అలానే సో ఫుల్గా 5 స్టార్ హోటళ్ళల్లో తింటా ఉంటే ఒకరోజు పన్ను లూజ్ అయిపోయింది. లూజ్ అయిపోవడంగా ఊడిపోయింది పన్ను, గ్యాప్ వచ్చేసింది పళ్ళకు. అరే ఇదేంటి ఈ మధ్య ప్లస్ ఆ పళ్ళు దాన్ని ఏమంటారు, కొంచెం పులుపు తిన్నా పెయిన్ అవుతుంది, ఇంకా అలా పళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు, ఇదేంటి ఇలా అయిపోయిందని పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అదేం పెద్ద ప్రాబ్లం కాదు, డబ్బులు ఉన్నాయా ఎంత అంటే అంత ఇస్తాను, డబ్బులకు ప్రాబ్లం లేదని ఈయన అంటాడు. నీ పళ్ళని బాగు చేయడం నాకు ప్రాబ్లం లేదంటాడు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా క్యాప్స్ పెట్టుకుంటాడా ఏం చేస్తాడా తెలియదు, ఫుల్గా స్ట్రాంగ్ చేసుకున్నాడు. మళ్ళీ ఏది పడితే అది తినడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్లస్ ఇంకా మూడవది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ భౌతిక భోగాలు, సమ్మర్ సమ్మర్లో హైదరాబాద్లో చాలా వేడి ఎక్కువ ఉంది, చల్లగా ఎక్కడుంది చాలా డబ్బులు ఉన్నాయి, స్విట్జర్లాండ్ పోయి ఎంజాయ్ చేసి వస్తాడు అక్కడ. సో కాబట్టి మైథున సుఖం ఫుల్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఒకానొక రోజు అనుకోకుండా మోకాలు టక్కుమన్నది,
అది పెయిన్ స్టార్ట్ అయిపోయింది 2 మోకాళ్ళు. అది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, "ఏం పర్వాలేదండి తిరగొచ్చు. ఇయాల రేపు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మోకాళ్ళకి సర్జరీ చేసేసిండ్రు వాళ్ళు. సర్జరీ చేసి నార్మల్ తయారు చేసిర్రు. మళ్ళీ వెళ్తా ఉన్నాడు." కానీ ఎంతకాలము శరీరము 4 మార్పు తర్వాత 5 మార్పు శరీరం దేహంలో 5 మార్పు స్టార్ట్ అయింది. ఏంటి 5 మార్పు ఆల్రెడీ ఈ 3 మార్పులు వచ్చాయంటే దాన్ని ఏమంటారు? దేహంలో ఏ మార్పు? ఏ మార్పు ప్రారంభమైనట్టు? దేహం 6 రకాల మార్పుల్ని ఆ, పొందుతుంది కదా! దాంట్లో అది ఏదో ఏ మార్పు? క్షీణించడం. ముసలితనం గురించి. ఆ? క్షీణించడం. క్షీణించడం ముసలితనం ముసలితనం కాదు ప్రభుజీ, క్షీణించడం. క్షీణించడం 6 రకాల మార్పులు. ముసలితనం అనేది 4 క్లేశాల్లో అది ఒకటి. నేను అడిగిన క్వశ్చన్ 4 క్లేశాలంటే ముసలితనం ఒకటి వస్తుంది. వన్ ఆఫ్ ద ఈ మార్పులు అనేది దేహ మార్పు అనేది 5వ మార్పు క్షీణించడం. దశ 6వ మార్పు 6వ మార్పు నశించడం. నశించడం. నశించడం మరణించడం, నశించడం. వెరీ గుడ్. ఇదంతా కొంచెం శ్రద్ధగా జస్ట్ షార్ట్గా రిప్లై ఇస్తూ ఉండండి, మీకు మంచిగా అర్థమవుతుంది. అంటే రెసిప్రొకేషన్ చాలా అటెంటివ్గా ఉండి. సో ఇక మేము పని చేసుకుంటున్నామంటే పని చేసేటోళ్ళుగా రిప్లై ఇవ్వరు, వాళ్ళ ఇష్టము. సో రిప్లై ఇస్తే మాత్రం చాలా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓ నాకు సబ్జెక్ట్ అర్థమైంది, పర్వాలేదు అని చెప్పేసి. సో అప్పుడు 5వ మార్పులో ఉన్నాడు ఆయన. ఇంకా 6వ మార్పుకు ప్రయాణమైండు, దగ్గర పడ్డాడు. చాలా ఆ, ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది, ఇంకా నశించే స్థితిలో ఉన్నాడు. అప్పుడు డాక్టర్స్ అందరిని పిలిచి, చాలా డబ్బులు ఉన్నాయి, ఎంత ట్రీట్మెంట్ చేసినా లేదండి, మీరు ఆఖరి దశలో ఉన్నారు మీరు హరే ఇంకా. కృష్ణ ప్రభుజీ, కండ్ల చెప్పలేదు ప్రభుజీ. ఆ, సో కరెక్ట్. ఇంకొకటి ఈ క్షీణించే దశలో సో ఆయన ప్రకృతిని అనుభవించడానికి పరిగెడతా ఉన్నాడు, కానీ అది చూస్తే కొంచెం మసకబారుతా ఉంది అన్నట్టు. అరే ఇదేంటి ఇలా కనబడట్లేదు, అనుకున్నట్టుగా కనబడతలేదు అని చెప్పేసి చూసి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. థ్యాంక్ యూ మాతాజీ. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు అవునండి మీకు కొంచెం న్యాచురల్ చూపు మందగించిందంటే, మరి ఎలా సార్ అంటే, మీకు ఎందుకు న్యాచురల్ కంటే ఇంకా గొప్పగా నీకు చూపిస్తా అంటే నార్మల్ స్టేజ్కి తీసుకొస్తా అంటే అప్పుడు టెస్ట్ చేసి అద్దాలు పెట్టుకుంటాడు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తా పోతుంటే ఒకానొక రోజు 5వ మార్పు ఆఖరి దశకు వెళ్తాడు, ఇంకా క్షీణించే దశకు. అప్పుడు నువ్వు రేపో మాపో అంటారు వాళ్ళు. అరే రేపో మాపనా, ఇదేంటి? అప్పుడు గుర్తొస్తుంది, నేను వయసులో ఉన్నప్పుడు చాలా కఠోర తపస్సు చేసి యమధర్మరాజుని ప్రసన్నం చేసుకున్నాను. యమధర్మరాజు నాకు సాయం చేయలేదు, ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు ఏం చేయాలనేది. ఇది ఆఖరి దశ ఇంకా ఆయనది. రేపో మాపోనప్పుడు ఏం చేయాలనేది గుర్తు రావట్లేదు. అప్పుడు గట్టిగా యమధర్మరాజుని పిలుస్తాడు అన్నది. సో యమధర్మరాజుని గట్టిగా అరిస్తే అప్పుడు యమధర్మరాజు వస్తాడు. పిలిచాడు కాబట్టి వస్తాడు. ఏంటి భక్త నువ్వు పిలిచావంటే, సో నేను అనుకున్నాను ఇంతకాలము అతను కూడా ఎంతోమందిని మోసం చేస్తాడు. మానవులే మోసం చేస్తారంటే మీరు దేవతలు కూడా మోసం చేస్తారని ఇప్పుడే తెలిసింది. మీరేంటి నన్ను మోసం చేశారంటాడు. ఏంటి అదంటే, మీరు నాకేమన్నారు, నేను ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేస్తా అన్నారు, లెటర్ రాస్తా అన్నారు. ఒక్క లెటర్ కూడా పంపలేదు. మరి ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతానా, కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోతానా, ఏం అర్థం అవ్వట్లేదు అంటే, యమధర్మరాజు అంటాడు, లేదు లేదు నేను నీకు 3 లెటర్లు పంపించాను ఆల్రెడీ. నువ్వు ఆ 3 లెటర్లు మరి చూసుకో. లెటర్సా మరి అంటే ఎప్పుడు పంపారంటే చాలా లాంగ్ బ్యాక్. అంటే ఆయన ఎన్నో ఇళ్ళు మారుస్తాడు. అరే మరి ఫలానా ఇంటికి పంపించారా మరి లెటర్ అంటే, అప్పుడు అంటాడు, అలా నేను మా దేవతల లెటర్లు ఏంటంటే మీ మనుషుల లెటర్ లాగా పోస్ట్ కార్డు మీదనో ఇంకేదో ఉండదు. మరి ఎలా పంపించారు స్వామి అంటే, నేను ఫస్ట్ లెటరు నీకు దాన్ని ఏమంటారు, కళ్ళు ఆల్రెడీ మసక బారాయి నీకు. సో కాబట్టి అప్పుడు నువ్వేం చేసావు, కళ్ళు కనబడతలేవంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చింది, ఇంకా నేను చాలా జాగ్రత్త పడాలా, ఎక్కడంటే అక్కడ పరిగెత్తొద్దు, తిరగొద్దు. నేను కొంచెం నా ప్రయాణాలని కొంచెం ఆప్ చేసి, అంటే భౌతిక ప్రయాణాలను ఆప్ చేసి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు స్టార్ట్ చేయాలి అనేది నీకు చెప్తే నువ్వేం చేసావు, దానికి ఆల్టర్నేట్గా ఇంకా
మంచి కళ్ళద్దాలు లేదంటే ఈ రోజులాగా టెక్నాలజీ లోపలనే లెన్సెస్ వేయించుకొని ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉన్నాం. ఇష్టమున్న హోటల్స్కు, ఫంక్షన్స్కు, పార్టీస్కు, అసలు పిలిచినోడి దగ్గరికి వెళ్తున్నావు, పిలవనోడి వాడి దగ్గరికి వెళ్తున్నావు. ఏదో కొన్నిసారి నామమాత్రం వస్తారా అంటే ఎక్కడ అంటే 5 స్టార్ హోటల్లో ఉంది అనగానే పర్వాలేదండి, మీరు విలువకున్నా వస్తుంటే నేను అట్లేమి నాకు తెలిస్తే చాలు వస్తాను నేను. ఎందుకు? ఆయన మంచి ఫుడ్ ప్రియుడు కాబట్టి, ప్లస్ హోటల్ అకామిడేషన్ కూడా ఉంటుంది 5 స్టార్ అలా. ఎవరి ద్వారా తెలిసినా నేను వచ్చేస్తుంటే ఎందుకు? భోగలాలసుడు కాబట్టి. కాబట్టి అప్పుడు లెటర్ ఇచ్చాము, ఆ లెటర్ని లెక్క చేయలేదు. ఇంకో లెటర్ ఇచ్చాము, అదేంటి లెటర్? ఇంకో లెటరు పళ్ళు అలా హోటల్లో ఇష్టం ఉన్నట్టు తింటా ఉన్నాడు కాబట్టి పళ్ళు పటపట పటపట అని కొన్ని పళ్ళు ఇరిగిపోయాయి, గ్యాప్లు వచ్చాయి. ఆ గ్యాప్లు వచ్చినప్పుడన్నా జ్ఞానోదయం కలగలేదు. అరే ఇప్పుడన్నా నేను ఏది పడితే అది తినకుండా భగవంతుడు నాకు చెప్పిన ఫుడ్ ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం. అప్పుడన్నా మీరు యోమే భక్త్యా ప్రయచ్ఛతి. సో మీరు జ్ఞానోదయం తెచ్చుకుంటారంటే అప్పుడు కూడా పాపకర్మని యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్. ఏది పడితే అది దీని పాపాలను మీ అకౌంట్లో వేసుకున్నావు. మూడవది, సో ఇంకా ఎక్కడంటే అక్కడ తిరగకుండా కొంచెం కాళ్ళని బ్రేకులు, నీ మోకాళ్ళు కొంచెం లూజ్ డీల్ అయిపోయి బ్రేకులు వేస్తూ ఉంటే మళ్ళీ వాటిని ఆపరేషన్ చేసుకొని బాగు చేసుకొని తిరుగుతూ ఉన్నావు. ఇంకా ఈ 3 లెటర్లు ఇచ్చాను, ఇంకేం చేయమంటావు అంటారు. అరే దీన్ని గ్రహించలే కదా గురూజీ నేను అంటే, అది గ్రహించడానికి నువ్వు నాకు దానికంటే బెటరు ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రసాదించమని ఉంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు నీ యొక్క బాధ్యత తీసుకునేవాడు. అనుక్షణము నీతో పాటు ఆయన యొక్క ఆదేశాలు ఉండేవి, ఉండేవాడు. నువ్వు ఉద్ధరింపబడేవాడివి అని మాట్లాడుతుంటే ఢమాలమంటాడు వాడు, సచ్చాడు. దానికి తగ్గట్టుగా పాపకర్మను అనుభవిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? సో కాబట్టి ఈ లెటర్లు ఇంకా ఆయన ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. యమధర్మరాజు వెళ్ళిపోతాడు, ఆయన కర్మను ఆయన అనుభవిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మనం కూడా పశుప్రాయం అంటే దేహాత్మ బుద్ధితో మనము దేహాన్ని ఇంకా సుఖపెట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు దేవతల సుఖాలను ఇస్తారు, కానీ వాళ్ళు శాశ్వత సుఖాన్ని పొందలేరు. కాబట్టి భగవంతుడి ఇక్కడ ఏమంటాడు? పరస్పర చర్చతో నా యొక్క శుద్ధ భక్తులు ఆనందంగా ఉంటారు. ఏ శ్లోకంలో చెప్పారు అది? పరస్పర చర్చ భగవంతుడి గుణ లీలల గురించి. హరే కృష్ణ గురుజీ. 10.9 ప్రభుజీ. భగవంతుడి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకు మధురమైనవంటే భగవంతుడి యొక్క గుణము లీలలు. అంటే భగవంతుడికి కూడా గుణం ఉందా అంటే అది భగవంతుడి గుణాతీతం, అంటే శుద్ధ సత్వం భగవంతుడిది. కాబట్టి భగవంతుడి యొక్క జన్మ కర్మ లీలలన్నీ కూడా దివ్యమైనటువంటివి. వాటిని ఎవరైతే నిత్యము నిరంతరం చర్చిస్తారో, శ్రవణ కీర్తనలు చేస్తారో వాళ్లకు ఏం దొరుకుతుందంట? భగవంతుడి యొక్క పాద పద్మ ఛత్రముని వాళ్ళు ఆశ్రయించగలుగుతారు. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయం దొరుకుతుందో వాళ్ళు ఈ దేహ ధర్మం నుంచి విడబడగలుగుతారు. అంటే దేహాత్మ బుద్ధి నుంచి విడివడి వాళ్ళు ఏ స్టేజ్కి ఎదుగుతారు? దేహాత్మ బుద్ధి నుంచి విడిపడ్డారంటే జైలు నుంచి బయటకు వచ్చారంటే ఇంకో చిన్న జైలు, అక్కడ నుంచి మిడిల్ జైలుకా, లేకుంటే జైలు నుంచి బయటకు వచ్చారంటే స్వేచ్ఛా జీవితము. దేహ ధర్మం నుంచి విడిపడ్డారంటే ఇంకా ఏం దొరుకుతుంది వాళ్ళకు? ఏ స్థితికి ఎదుగుతారు? దాన్ని ఏమంటారు పదాన్ని? ఆత్మధర్మం అంటారు ప్రభుజీ. ఓకే, దేహాత్మ స్థితి నుంచి వాళ్ళు రక్షింపబడ్డారంటే ఏ స్థితిలో ఉన్నట్టు? ఆత్మానుభూతి. లేదు ప్రభు, ఇంకొక పదం ఉంటుంది. దేహాత్మ బుద్ధి తర్వాత ఏ స్థితి? స్థితి అనే పదము చూడండి, బ్రహ్మభూత స్థితి ప్రభు కదా. స్థితి అన్నప్పుడు బ్రహ్మభూత స్థితి కదా. ఆ బ్రహ్మభూత స్థితి అంటే ఎవరు ఎదుగుతారు? ఈ నేను దేహము కాదు అని ఆత్మ జ్ఞానము ఎవరైతే పొందుతారో ఆత్మానుభవ స్థితి. ఆత్మానుభవము ఏ స్థితిలో వస్తుంది? మనము బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ అయినప్పుడు. కరెక్టేనా? బ్రహ్మభూత స్థితి, బ్రహ్మం అంటే నేను ఆత్మను కదా. కాబట్టి ఆ స్థితి అంటే కొంచెం అవిటిని
మీకు అందరికి కూడా హింట్స్ ఇస్తా ఉన్నాను. అవి గుర్తు తెచ్చుకుంటే చాలా మనం ఒక్కొక్క స్టెప్ చాలా ముందుకు వెళ్తాము. ప్రతిసారి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, మనం ఏ పని చేసినా ఇంకా నేను దేహం గురించి చేస్తున్నా, ఆత్మ గురించి చేస్తున్నా. ఆత్మ గురించి అనుకున్నప్పుడు భగవంతుడి ప్రీత్యర్థము. దేహం గురించి అన్నప్పుడు నా సుఖము, నా ఇంద్రియాల సుఖము, నా హస్బెండ్ ఇంద్రియాల సుఖము, నా పిల్లల ఇంద్రియాల సుఖము, లేకుంటే నా చుట్టాల ఇంద్రియాల సుఖము, ఫ్రెండ్స్ ఇంద్రియాల సుఖము. అంటే అది దేహాత్మ బుద్ధి, దేహ ధర్మము. దాన్ని అక్కడ అంటే వేరు అనేది మళ్ళీ మీరు ప్రభుజీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందని అనుకున్నారు. ఇదే దేహాన్ని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో సపోజ్ భోజనం చేయాల, దేహము కొరకు దేహ ధర్మం అంటే వితౌట్ 2.13 దేహ ధర్మం అంటే దేహాన్ని సుఖపెట్టడానికి కొరకే మనము 3.13 దేహాన్ని సుఖపెట్టడానికి కొరకే మనం వంట చేసాము. చాలా కష్టపడి 11 వెరైటీస్ చేసాము. పిల్లలకు, భర్తకు, చుట్టాలు వచ్చారంటే అది దేహ ధర్మము. అదే 11 వెరైటీలు భగవంతుడి కొరకు నేను చేస్తున్నాను. రాధారాణి అలాదిని శక్తి నాకు ఈరోజు కృష్ణుడికి సేవించడానికి కొరకు మనం అప్పుడప్పుడు చెప్పన్ భోగ్ ఐటమ్ చేస్తాం. చెప్పన్ భోగ్ చేసుకురండి అంటే ఒక్కరు పేరు ఇయ్యరు, ఒక్కరిద్దరు పేరు ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. అదే సండే ఎప్పుడన్నా మామూలుగా ఫోన్ చేయండి, ఏంటి మాత ఈరోజు ఏం చేసా, చాలా వెరైటీస్ చేసాం. ఏదైనా పండగకు ఫోన్ చేయండి, చాలా వెరైటీస్ చేసాం. మరి ఆఫరింగ్ చేసాం మాతాజీ. మరి ఇన్ని వెరైటీలు గురువుగారు ఎన్నోసార్లు మీకు చెప్పారు మాతాజీ. చెప్పను బో మాతాజీ, మాతాజీ అది దేహాత్మ బుద్ధి అన్నట్టు. మాత ఎట్లవుతుంది మాతాజీ, నేను భగవంతుడి కొరకు చేయలే. మీరు ఆ రోజు స్పెషల్ ఫెస్టివల్ కాబట్టి మీ ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చేశారు. నిజంగా మీరు బ్రహ్మభూత స్థితి, మీరు దేహధర్మం కాకుండా ఆత్మధర్మం అంటే ఆత్మధర్మము నిజంగా ఎవరిని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ భౌతికమైన వాళ్ళే, ఒక్కరు కూడా అందులో భక్తులు లేరు. కానీ గురువుగారు చెప్పారు భక్తుల సంఘంలో మనం కార్యక్రమం చేస్తున్నాము. భగవంతుడికి ఆ రోజు చెప్పన్ భోగ్ ఐటమ్స్ పెట్టాలి అంటే పేరు ఒక్కరి అసలు నేను ప్రోగ్రామ్కే వెళ్ళదలుచుకోలే కాబట్టి ఇంకా పేరు ఇవ్వాలంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి. అది దేహాత్మ బుద్ధి. మా ఇంట్లో కూడా ఆఫరింగ్ చేశాము. మా ఇంట్లో మేము మా గోపాల్కి ఆఫరింగ్ చేశామంటే మీరు ఈ నలుగురి భక్తుల్లో ఏ భక్తుడి కింద కౌంట్ అవుతారు? అర్చన అంటే భక్తులు కూడా దేవుణ్ణి అర్చన చేస్తూ ఉంటారు కదా, ఏ అర్చన ఏ భక్తుడి కింద కౌంట్ అవుతారు? హరే కృష్ణ. 4 గుణాలు ఉన్నాయి కదా, ఏ విశుద్ధ భక్తుడి కింద? సత్వగుణమే ప్రభుజీ. నేనేం చెప్పినప్పుడు అర్థమైందా? అదే మనం అందరం కలిసి సాధు సంఘములో ప్రోగ్రాం చేస్తున్నాము. గౌర పూర్ణిమ కానీ, జన్మాష్టమి కానీ, అక్కడ మనము భగవంతుడికి చెప్పన్ భోగ్ కానీ 108 ఐటమ్స్ కానీ మనం అందరం కలిసి చేసి గొప్పగా ఫెస్టివల్ చేద్దామంటే పేరెవరు ప్రోగ్రాంకి వస్తారో రారో తెలియదు. ఆ రోజు ఫోటోలు పెడతారు, మా ఇంట్లో కూడా చాలా గొప్పగా చేశాం ప్రభుజీ, మా గోపాలకు చేశాం ప్రభుజీ, మా గోపాలకు అలంకరణ చేసుకున్నాం, మా గోపాలకి ఇట్లా చేసినాం, మా దగ్గర ఇంట్లో చేసుకున్నాము. రజోగుణం ప్రభుజీ. వాళ్ళని ఎటువంటి భక్తుడు అంటారు? రాజసీ భక్తుడు, రజోగుణం. అర్థమైందా? సో కాబట్టి మరి మనం ఎందుకు మా ఇంటికి కూడా కొంతమంది మా చుట్టాలు బంధువులు వచ్చారు, మా ఇంట్లో వాళ్ళని కలిసి చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళ లిస్ట్, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది ఆ లిస్ట్ ప్రకారం తయారు చేస్తారు ఆ ఇంటి ఇల్లాలు. అదే మరి భగవంతుడి యొక్క సేవకు, భక్తుల సేవకు ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానం సమరర్చనం చెప్పడం బాగుంటుంది, కానీ భక్తులను సేవించే మహద్భాగ్యం దొరికిందంటే లేదు ప్రభుజీ నేను రాలేను ప్రభుజీ. ఓకే, ఆ రోజు ఎక్కడ వెళ్ళిందంటే ఏదో భౌతికమైనటువంటి కార్యక్రమంలో ఉండుంటారు ప్రోగ్రాం. ఇక్కడ పంచామృతం అభిషేకం చేయడానికి రాలేరు, కానీ అక్కడ వేరే అభిషేకం, అంటే అభిషేకం కాదు అది, ఇంకేదో అంటారు కదా, పెళ్ళికి ముందు ఏదో స్నానాలు చేయిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నాను ప్రభుజీ. ఎవరిది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు, లేకుంటే మా ఇంకా దూరం ఏదో ఇంకా చెప్పేస్తూ ఉంటారు. అక్కడ కూడా స్నానాలు చేయించాం ప్రభుజీ. ఏం స్నానం అది? మంగళ స్నానం ప్రభుజీ. దానికి వెళ్ళిన అంటారు. నిజంగా మీ చాలా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకేదో XYZ అంటూ ఉంటారు. అరే ఇక్కడ ప్రభుజీ ఇంకా భౌతిక బంధాలు తప్పించుకోలేకపోతున్నా ప్రభుజీ. మన కర్మ అట్లా ఉన్నది అన్నట్టు.
దేహధర్మం అది ఉన్నది. ఓకే. వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ చేస్తారు. పోనీ మన క్లోజు, మన ఇంట్లో వాళ్ళు, మన ఆడపడుచు, లేకపోతే ఇంకెవరిదో అంటే కూడా ఓకే. అప్పుడు కూడా మనం కావాలనుకుంటే మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా అభిషేకం చేసి అక్కడ వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను. మనసుంటే మార్గాలుంటాయి. కానీ మన మనసు ఉండదు. మన మనసంతా 100% అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క నిజంగా నామరూప లీలల్లో చాలా టేస్ట్ ఉందో వాళ్ళకు భగవంతుడు పాదపద్మ ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఎవరికైతే పాదపద్మ ఆశ్రయం దొరికిందా లేదా అనేది ఎలా గ్రహించవచ్చు అంటే, మనము దేహధర్మం నుంచి విడబడతాము. ఇంకా విడబడట్లేదంటే మనకు ఇంకా భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయం దొరకలేదు. సో ఇక్కడ భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయం దొరకాలంటే చర్చ జరిగితే భగవంతుడి చర్చ వల్ల మనకు ఆనందం వస్తుంది. అలా చర్చలు చేస్తూ చేస్తూ మనము కంప్లీట్‌గా భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయము దొరికితే మనకేమవుతుంది? ఆశ్రయం దొరకాలంటే మనం ఏం జేయాల? ఏ శ్లోకం అది? భగవంతుని పాదపద్మాల యొక్క ఆశ్రయం. మనం మరి మన స్థితి మనం ఏ విధంగా సంపూర్ణంగా మనం భగవంతుడికి ఆశ్రయం పొందాలనే కోరిక ఉండాలా? లేదా? కోరిక ఉండాలంటే మనం ఏం జేయాలని భగవంతుడు ఏ అధ్యాయం, ఏ శ్లోకంలో జెప్పాడు? సర్వధర్మ అన్ని ధర్మాలను పక్కన బెట్టి, మీరు నాకు సంపూర్ణంగా శరణాగతి పొందినట్టవుతే భగవంతుడు ఏమన్నాడక్కడ? 2 విషయాలు జెప్పాడు. భగవంతుడికి శరణాగతి పొందితే 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 బెనిఫిట్స్ అక్కడ? పాపం నుంచి రక్షిస్తాను. హరే కృష్ణ వెరీ గురుజీ. నైస్. నీకు లేనివి ఇస్తాను, ఉన్నవి అది కూడా కాపాడుతాను. అది వేరే శ్లోకం ప్రభుజీ. అది కాదు ఇక్కడ ప్రభుజీ. వెరీ గుడ్ పాపంలో కవిత నుంచి మాతాజీ. రక్షిస్తా అంటారు ప్రభుజీ. ఆ. ముక్తినిస్తాను. వెరీ గుడ్ మాతాజీ. గుడ్. నీ యొక్క ఈ రోజు వరకు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా తొలగిస్తాను. పాపాలు వెళ్ళినప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి భగవంతుడి పైన పాపాలు వెళ్ళిపోవడం అంటే దేహధర్మం ఇంకా ఉండదు అక్కడ. అర్థమైందా? మన పాపాలు చేశాం కాబట్టే పాపాలారు పుణ్యాలు. కర్మ అంటే ఇక్కడే మనం ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యేటువంటి కర్మ ఉంది కాబట్టే దేహంతో కర్మ చేస్తూ ఉంటాం. ఈ దేహ ధర్మం నుంచి మనం వదిలేస్తే సంపూర్ణంగా ఆత్మ ధర్మం అంటే అప్పుడు భగవంతుడు అంటాడు నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని మనకు చెప్తున్నాడు. అంటే నేను చెప్తున్నప్పుడు కూడా ఏదైనా పేపర్లో ఎక్కడైనా రాసుకోండి, శ్లోకాస్ పక్కన పక్కనే రాసుకోండి. తర్వాత మీరు చదివేటప్పుడు కానీ సో మీకు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. వైవాహిక జీవనపు అవసరమును వర్ణించిన పిదప కర్దముని అట్టి వివాహము మరియు ఇతర సాంఘిక కలాపములో ఇంద్రియ భోగరతులకు మార్పు లేనట్టి స్థిరమగు నియమములను రూఢీపరచుచున్నాడు. జంతు జీవన లక్షణములైన ఆహారము, నిద్ర, మైథునము, భయము అనునవి వాస్తవమునకు దేహ అవసరములై ఉన్నవి. కానీ దివ్యమగు కృష్ణ భక్తి భావన యందు నియుక్తులైన వారులు ఈ భౌతిక జగత్తు కలాపములను త్యజించి సాంఘిక కట్టుబాట్ల నుండి విడిబడి ఉందురు. సో ఇక్కడి వరకు చూడండి. భౌతిక కలాపాలను త్యజిస్తారు, సాంఘిక కట్టుబాట్ల నుండి విడిబడి ఉంటారు వాళ్ళు. అంటే సాంఘిక కట్టుబాట్లు అంటే వైవాహిక జీవితం అంటే మనము బ్రహ్మచారులకు ఇది పెద్ద పనికిరాదు, సన్యాసులకు కూడా పనికిరాదు. మనం గృహస్థ జీవనము ఎవరేమైతే స్వీకరించామో మనందరికీ కూడా సాంఘిక కలాపాలంటే సొసైటీలో ఎన్నో మర్యాదలను పాటించాల్సి వస్తుంది. ఆ ప్రతి మర్యాద కూడా ఇంద్రియ భోగం చుట్టూ ఉంటుంది. అది ఇంద్రియ భోగ ప్రభుజీ తప్పనిసరి అక్కడ తినాల్సి వస్తుంది, అక్కడ ఇలా చేయాల్సి వస్తుంది, అలా చేయాల్సి వస్తుంది అని. అంటే ఇంద్రియ భోగం అంటే జంతు జీవన లక్షణములు, ఆహారము, నిద్ర. సపోజ్ ఇప్పుడు చాలామంది భాగవతం క్లాస్ ఇప్పుడు ఆల్రెడీ 7 అయిపోయింది, 7:23 అయినా కూడా రాలేదు. భగవద్గీతకు వస్తారు కొంతమంది, భాగవతం రాలేకపోతున్నారు. అరే మంగళారతికి రావట్లేదు ఓకే, నామామృతంకి రావట్లేదు ఓకే, జపా సెషన్కి రావట్లేదు ఓకే, భాగవతానికి కూడా రావట్లేదంటే ఏమర్థం చేసుకోవాలా చెప్పండి? సో మిగతావి కూడా తనకు సంబంధించిన చేస్తుంది. మనము మన కొద్దిపాటి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మనము దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాము.
కానీ దివ్యమగు కృష్ణ భక్తి భావన యందు నియుక్తులైన వారులు ఈ భౌతిక జగత్తు కలాపమును త్యజిస్తారు. మరి నేను కృష్ణ భక్తుణ్ణి, కృష్ణ భక్తురాలిని అని ఎవరైతే మిమ్మల్ని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఈ భౌతిక జగత్తు కలాపమును త్యజించి సాంఘిక కట్టుబాట్ల నుండి విడిపడాలి. వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఇదేంటి ప్రభుజీ ఇంత సీరియస్గా చెప్తున్నారు. మరి అన్లెస్ అంటిల్ కుచ్ పానా హై తో కుచ్ కోనా హై. నేను కరోనా నుంచి దూరం అవ్వాలంటే కరోనా నుంచి ఇంకా ఎక్కువ కరోనా ఎక్స్టెండ్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. ఎంతమంది కోరుకుంటారండి? నాకు ఆల్రెడీ కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం కంటిన్యూ అవ్వాలా. లంగ్స్లో ప్రాబ్లం ఉంది, కంటిన్యూ అవ్వాలా. హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒక్క వాళ్ళు ప్రాబ్లం వచ్చింది, ఇంకా 3 బాగానే ఉందంటే ఇంకోటి కూడా పాడవ్వాలని ఎవరు కోరుకోరు. అదేవిధంగా సాంఘిక కట్టుబాట్లు, భౌతిక కలాపాలు మనని బంధించి వేస్తాయి. ఈ హాస్పిటల్ అనే భౌతిక ప్రపంచంలో మనని డిశ్చార్జ్ చెయ్యరు. ఎందుకు? మనం బలవంతంగా డిశ్చార్జ్ చేయమంటే వేరే హాస్పిటల్కి వెళ్తామంటే డిశ్చార్జ్ చేస్తారేమో, కానీ మేము చనిపోవడానికి మేము రెడీగా ఉన్నామండి, మమ్మల్ని డిశ్చార్జ్ చేయమంటే వాళ్ళు అంత సుముఖంగా ఉండరు. అలానే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో బందీ అవ్వడానికి కొరకు రెడీగా ఉన్నాము అనుకుంటే భౌతిక కలాపంలో మిమ్మల్ని మీరు నియుక్తం చేసుకోండి. సాంఘిక కట్టుబాట్లు చెప్పండి, బోల్డ్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆనెస్ట్గా ఉండాలి. లేదండి నేను పలానా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, పర్వాలేదండి ఒక్కరోజు 40 రోజుల్లో ఒక్కరోజు మా ఇంట్లో భోజనం చేయు, ఒక్కరోజు పడుకో, ఏమైతే ఒక్కరోజు పొద్దున్న లేవకపోతే ఒకరోజు మా ఇంట్లో పెళ్లి భోజనం చేయు అంటే ఎవరైనా చేస్తారా? నిజమైన అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు లేదండి 40 రోజుల్లో క్వశ్చనే ఉండదు, మేము పొద్దున్న లేవాల్సింది. తర్వాత అయ్యప్ప దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ 7 గంటలకో 8 గంటలకో లేస్తాడు ఆయన. కానీ ఆ దీక్షలో ఉన్నప్పుడు మాత్రం పొద్దున్న 4:30కో ఏదో లేవాలా, ఏదో పాపం పూజ చేసుకోవాలా. అదేవిధంగా మరి అక్కడ 40 రోజులు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ సాంఘిక కట్టుబాట్లకు మళ్ళీ బానిస అయిపోతూ ఉంటాం. కాబట్టి ఉండండి, సొసైటీలో ఉండొద్దు అనట్లేదు. సొసైటీలో ఉంటూ సొసైటీకి ఒక ఆదర్శంగా జీవించండి. ఫ్యామిలీలో ఉండండి, హస్బెండ్కు కూడా ఒక ఆదర్శంగా ఉండండి, పిల్లలకు కూడా ఒక ఆదర్శంగా ఉండండి. ప్రేమ ఇంకా అంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమని ఇవ్వండి, ఆధ్యాత్మిక ప్రేమని పంచండి వాళ్లకు. అప్పుడు ఆ ప్రేమకు వాళ్ళు కూడా దాసులు అవుతారు. కానీ మీరు వాళ్ళ ఇంద్రియాలకు దాసు. ప్రభుజీ నేను మాత్రం నా ఇంద్రియాలని చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నాను ప్రభుజీ. కొన్నిసార్లు తప్పట్లేదు, ఓకే. ఆ కొన్నిసార్లు తప్పించుకోవడానికే సాధన చేయండి. కంటిన్యూస్గా శ్రవణ కీర్తన సీరియస్గా చేయండి. దాని కొరకు మెయింటైన్ చేయండి ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ టైం టేబుల్. బద్ధజీవులు భౌతిక శక్తి లేదా భూత భవిష్యత్ వర్తమానం అనేది కాలపు ప్రభావమునందు నిలిచివారే అయినను కృష్ణ భక్తి భావంలో నియుక్తుడైనంతనే మనుజుడు భూత వర్తమాన పరిధులను దాటి ఆత్మ యొక్క నిత్య కర్మల్లో నెలకొనును. కృష్ణ భక్తి భావంలో ఎప్పుడైతే మనం అందరము నియుక్తులమవుతామో మనము భూత వర్తమాన పరిధులను దాటేస్తాం. అంటే లాస్ట్, పాస్ట్, ప్రజెంట్ అంతా కూడా మనకు భగవంతుడి చింతన, నిత్య కర్మ. భగవంతుడి యొక్క నిత్య కర్మ అంటే దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మ యొక్క అక్కడ నిత్య కర్మకు ఆత్మ యొక్క సహజ స్థితి ఇంకేమైనా రిలేషన్ ఉందా? ఆత్మ యొక్క వాట్ ఈస్ ద రియల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే సహజ స్థితి. ఆత్మ యొక్క సహజ స్థితి ఏంటది? జీవేర స్వరూప కృష్ణ నిత్యదాస్. కృష్ణ నిత్యదాస్ అంతేనా? అవును. ఓన్లీ కృష్ణ మార్నింగ్ దాస్, కృష్ణ ఈవినింగ్ దాస్, ఆఫ్టర్నూన్ మాయాదాస్ అని ఉందా? జీవుడు అంటే ఆత్మ యొక్క స్వరూపము కృష్ణ నిత్యదాస్ అంటే నిత్య కర్మలు. ఒక్కసారి కృష్ణ భక్తి భావనలోకి మనం వచ్చామంటే కృష్ణ చైతన్యంలోకి మనుజుడు ఇంకా అతనికి భూత వర్తమాన భవిష్యత్తు కాదు, ఎప్పుడు కృష్ణ చైతన్యం నిత్య కర్మల్లో నెలకొని ఉంటాడు. ఆ నిత్య కర్మలకు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టు అవుతాయి. టైం టేబుల్ కూడా మనం చూస్తాము. అంటే నిత్య కర్మలు అంటే ఆత్మకు యాక్చువల్గా గుడాకేశుడు ఆత్మకు నిద్ర ఉండదు. ఎందుకు? ఈ భౌతిక దేహానికే రెస్ట్ కావాలా. ఆత్మ గోలోక బృందావనంలో వాళ్ళు అది కూడా ఒక
ఆనందం కొరకే ఉంటుందేమో కానీ నిజంగా పడుకోకపోతే నా ఆరోగ్యం పాడవుతుంది. గోలోక బృందావనంలో శరీరానికి ఆత్మకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దేహము అంటే బాడీ అండ్ సోల్ వైకుంఠం ఆర్ గోలోక బృందావనంలో? ఎనీ డిఫరెన్స్? డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఉండదు. గోలోక బృందావనంలో ఆత్మ శరీరంకి తేడా ఉండదు. భౌతిక ప్రపంచంలో ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి ఈ శరీరానికి వసతులు కల్పించాలి. ఆత్మకు నిత్యము ఆత్మ భగవంతుడి క్షణకాలము కళ్ళు మూసుకుంటేనే ఆ రెప్పలు ఎందుకు ఇచ్చావయ్యా అని బ్రహ్మతో వాళ్ళు అడుగుతారు గోపికలు. మరి మనం నిద్రపోయినప్పుడు కళ్ళు ఇలా మూసుకుంటూ ఉంటాం. అసలు రెప్పలే అవసరం లేదని గోపికలు వాళ్ళు ఎందుకు భగవంతుడిని కళ్ళు మూసినప్పుడు ఆ క్షణకాలం భగవంతుడు వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు బ్రహ్మతో అడుగుతున్నారు. ఏమయ్యా నీకు సృష్టించడం కూడా రావట్లేదు, రెప్పలు ఎందుకు అని చెప్పేసి. అంటే అది నిజమైన స్థితి అన్నట్టు. మరి అలాంటప్పుడు మనకు భగవంతుడు దినచర్యలో చెప్పాడు, బై డిఫాల్ట్ పశువులు పక్షులు ఎలా అయితే పొద్దున లేస్తున్నారో బ్రహ్మముహూర్తంలో, మన నిత్య కర్మ కూడా బ్రహ్మముహూర్తంలో లేవాలి. లేవటంతోనే మనం ఈ దేహము పంచభూతాలతో కూడుకున్నది కాబట్టి శరీరం మురికవుతుంది. కాబట్టి మొట్టమొదటగా శరీరాన్ని మనం లేవడంతో భగవంతుడి ప్రేయర్స్తో మనం లేవాలి. బెడ్ మీదనే భగవంతుని ప్రే చేసుకుంటూ మనము లేసి మళ్ళీ ఈ శరీరాన్ని శుద్ధి చేసుకొని తర్వాత మనం చేయవలసింది భగవంతుణ్ణి మేల్కొలిపి భగవంతుడికి పొద్దున బ్రహ్మముహూర్త ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించి తర్వాత భగవంతుడికి మంగళ అంటే అతి పవిత్రమైనటువంటి ఆరతిని ధూప దీప ఆరతిని భగవంతుడికి సమర్పించి దాని తర్వాత ప్రేయర్స్ చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటి 8 శ్లోకాస్తో భగవంతుని స్తుతించి దాని తర్వాత మనకు భగవంతుడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ఆచార్యుల ద్వారా మనకు జపాయజ్ఞం ఉంది. సో మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా భగవంతుడి యొక్క అర్చన యజ్ఞము, భగవంతుడి యొక్క ప్రసాద యజ్ఞము, భగవంతుడి యొక్క జపాయజ్ఞము కంటిన్యూయేషన్. నిన్న ఏదో మాతయ్య అడిగారు కాబట్టి పొద్దున బ్రహ్మముహూర్తంలో అట్లీస్ట్ మనము 4 o'clock అనేది మైండ్ సెట్ని అలారం ఇచ్చేయండి. ఎప్పుడైనా పడుకోండి. ఆ పడుకునేది హస్బెండ్కి రిక్వెస్ట్ చేస్తారా, ఏం రిక్వెస్ట్ చేస్తారా రిక్వెస్ట్ చేసి కొంచెం మన యొక్క దినచర్యని ట్యూన్ చేసుకోండి, ఫైన్ ట్యూనింగ్ చేసుకోండి. ఓకే. సో అన్లెస్ అంటిల్ మన దేహాన్ని మనసుని ఫైన్ ట్యూనింగ్ చేయకపోతే, ఎందుకు ఇది రిక్వెస్ట్ చేస్తున్నానంటే మనం ఎవరమైతే గోలోక బృందావనం వెళ్ళాలనుకుంటామో గుడాకేశులు ఈ భౌతికమైనటువంటి నిత్య అవసరాలను మనము జయించాల. స్లోగా నిద్ర అవసరమే, కానీ ఎప్పుడు పడుకోవాలి? మనము అందరూ పడుకునే సమయం అంటే ముక్తాత్మలు పడుకునే సమయంలో మనం పడుకోవాలి. ఎందుకు? మనం ముక్తాత్మలం కావాలనుకుంటున్నాం కాబట్టి. లేదు మనము జీవులు పడుకునేటప్పుడు పడుకోవాలనుకుంటే మనం బద్ధజీవులుగానే ఉండిపోతాము. అర్థమైందా? కాబట్టి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారో దాన్ని కొద్దిగా అంటే ఎవరికన్నా ఆరోగ్యం ప్రభుజీ చాలా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం కాదు. అర్లీగా పడుకోవడం మీరు ఒకవేళ అలవాటు చేసుకుంటే శరీరం ఆటోమేటిక్గా లేస్తుంది. శరీరం అది కూడా మెకానిజం ఉంటుంది దానికి. అర్లీగా పడుకుంటే అర్లీగా ఖచ్చితంగా లేస్తారు. ఆ విధంగా పొద్దున దినచర్య నేను గురువుగారు చెప్పిన ప్రకారం 4 to 8:30 నేను ఉన్నానా లేదా? ఎస్ ఉన్నాను. ఓకే. 24 గంటలో 4.5 గంటలు ఈరోజు నేను చాలా నిత్య కర్మలు భగవంతుడు చెప్పాడు. ఎస్ నేను నా నిత్య కర్మ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో గంట ఆల్రెడీ భగవంతుడికి భోగ ఆఫరింగ్ 12.9లో మనకు చెప్పినట్టుగా భగవంతుడికి అలంకరణ అలవాటు చేసుకోండి. ఎవరైతే ఇప్పటివరకు అలంకరణ చేస్తలేరో ఖచ్చితంగా భగవంతుడి అలంకరణ చేయండి. ఎవరైతే ఆ విధంగా అలంకారం అంటే ఇష్టమో భగవంతుడి యొక్క గోలోక బృందావనంలో ఎవరుంటారు? రాధారాణి, గోపికలు, మంజరీస్, తర్వాత వాళ్ళ యొక్క సేవకురాళ్ళు. సో అలా భగవంతుడి యొక్క ఆలాదిని శక్తి యొక్క సేవకుల యొక్క సేవకులు మనకు ఆల్రెడీ భగవద్గీతలో
ఎన్ని రకాల ఆ, భగవంతుడితో భక్తి రసాలను అనుభవిస్తారు అని చెప్పారు? 5 రకాలు ప్రభుజీ. వెరీ గుడ్. గుణాల బట్టేమో 4 రకాలైనటువంటి అర్చన భక్తులు. మామూలుగా భగవద్గీతలో 5 రకాలైనటువంటి రస ఆస్వాదన భక్తులు ఉంటారు. దాంట్లో ఒకటి దాస్య భక్తుడు, రెండవది శాంత శాంత భక్తుడు ప్రభుజీ మొదటిది, first. 2 దాస్య భక్తుడు, 3 మాధుర్యం సాఖ్య ప్రభుజీ. భక్తులు. సాఖ్య భక్తుడు, సాఖ్య భక్తులు. 4 వాత్సల్యం వాత్సల్య ప్రభుజీ. భక్తుడు, 5 మాధుర్యం. మాధుర్య భక్తుడు. కాబట్టి మనకి ఇదంతా కూడా కృష్ణ చైతన్య మార్గంలో, స్పెషల్గా చైతన్య మహాప్రభు యొక్క మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తా ఉన్నారో, జీవిత ప్రయాణం, జీవన ప్రయాణం, వాళ్ళ యొక్క గోల్ ఏంటి? ఏ భక్తి? చైతన్య మహాప్రభు మనకు ప్రసాదించినటువంటి భక్తి. మనం ఎవరి ఫాలోవర్స్ అంటారు? బ్రహ్మ మధ్వ గౌడీయ ఫాలోవర్స్ ప్రభుజీ. అదేమో సాంప్రదాయం. జనరల్ గా మనని చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ ని ఒక పేరుతో పిలుస్తారు, రూపానుగా. ప్రేమభక్తి ప్రభుజీ. కాబట్టి రూపానుగా ప్రేమ భక్తిని మనకు చైతన్య మహాప్రభు ఇచ్చారు. ప్రేమ భక్తి అంటే ఎక్కడ ఉంది? మాధుర్య భక్తి. అర్థమైందా? సో కాబట్టి రోజు రోజుకు ఒకేసారి అధిగమించట్లే మనం చెప్పట్లేదు. ఆ విధంగా నా టైం టేబుల్, ఎస్, నేను గురువు గారు చెప్పిన ప్రకారం, ప్రభుపాద్ చెప్పిన 8:30 ఆర్ 9 వరకు ఉన్నానా లేదా? ఓకే, ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి ఆ 9 వరకు నిన్న మా దీపక్ ప్రభు USA చెప్పినట్టుగా తెలియకుండానే భగవంతుడు ఒక్కొక్క కార్యక్రమాన్ని మన లోపల మనకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మనందరికీ ఆ కార్యక్రమం ఇది స్థాపించండి, ఇది ప్రారంభించండి అని చెప్పేసి. మనం మొట్టమొదటిగా ఓన్లీ భగవద్గీతతో ప్రారంభించాం. కేవలం భగవద్గీత క్లాస్ 31 మార్చ్ 2020. దాని తర్వాత నెక్స్ట్ ఒకసారి ఆ డేట్స్ కూడా రాసిపెట్టి పెట్టండి ప్రభు, శర్మ ప్రభుజీ, మనం ఏమేమి కార్యక్రమాలు ఎప్పుడు మనం ప్రారంభించామనేది. ఓకే, కొన్ని మనం ఇంట్రడ్యూస్ ఎగ్జామ్స్ కానీ, లేకుంటే మంగళారతి ఎప్పుడు ప్రారంభించాము, భాగవతం ఎప్పుడు ప్రారంభించాము, ఇలా మనకు భగవంతుడే సజెషన్స్తో మనము నిత్య కర్మల్లో ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కొంచెం డేట్స్ దయచేసి ఎవరైనా ఒకళ్ళు మెయింటైన్ చేయండి. ఆ డేట్స్ ఎప్పుడు మనం ప్రారంభించాము. నిత్య కర్మలో డే టు డే లైఫ్లో మనం ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్లో వెళ్ళినా కూడా నాకు నా ఆఫీస్లో నాకు సీట్ ఉంటుంది, నాకు డ్యూటీ ఉంటుంది, అంతవరకు నేను చేస్తూ ఉంటాను. అక్కడ కూడా చాలామంది భౌతిక వ్యక్తుల్లో 2 పూటలు, పొద్దున టీ టైంలో ఒక 1/2 అవర్, సాయంత్రం టీ టైంలో ఒక 1/2 అవర్ వాళ్ళు భౌతికమైన విషయాలు అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ మీ? సో ఐ డోంట్ నీడ్. అక్కడ భౌతిక వ్యక్తులతో ఆ టీ స్టాల్ దగ్గర ఎక్కడో వెళ్ళి చిట్ చాటింగ్ చేస్తూ ఉంటాను, అది నాకు అవసరం లేదు. ఆ సమయంలో నేను కావాలంటే భగవంతుడి నాకు ఏదైనా వర్క్ ఉంటే ఓకే, లేదంటే నా సిస్టమ్ దగ్గర కూర్చోండి, ఐ కెన్ గో త్రూ సమ్ శాస్త్ర, లేదంటే ఆ సమయంలో ఫ్రీ ఉంటే ఐ కెన్ హియర్ సంథింగ్, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని నేను వినగలుగుతాను. సో అది అక్కడ నాకు ఒక 1/2 అవర్, ఇక్కడ 1/2 అవర్, ఈవినింగ్ కూడా అందరు టీ స్టాల్కి వెళ్తూ ఉంటే నేను ఐ కెన్ సేవ్ మై టైం ఫర్ హియరింగ్ ఆర్ చాంటింగ్. ఆ విధంగా వర్క్ ఉన్నది, వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ కూడా ఈ శక్తిని కృష్ణ చైతన్యం కొరకు మనం ఉపయోగించాలంటే ఏదో ఒక భౌతిక కర్మ కూడా జాబ్ చేయాలి. కాబట్టి ఆ దాని ద్వారా వచ్చిన దాన్ని నేను ఎంతవరకు నేను భగవంతుడి యొక్క దాన్ని ఏమంటారు భగవద్ ప్రచారం కొరకు ఉపయోగిస్తున్నాను అనేది మీరు ఆలోచించండి. ఓకే, సపోజ్ గురుగారు ఏది చెప్పినా నేను రెడీగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నా ఇంద్రియాలు భౌతికమైనటువంటి కర్మల్లో బిజీ అయ్యాయి కాబట్టి గురుగారు చెప్పింది నేను చేయలేకపోతున్నాను. మరి అప్పుడు నేను నిత్య కర్మ నుంచి అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళానా, నిత్య కర్మ రేంజ్లో ఉన్నానా అంటే ఇది అంత సులభంగా అర్థం చేసుకునేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా లేదు ప్రభుజీ, డబ్బులు అవసరం పడుతుంది, డబ్బులు అవసరం పడుతుంది. డబ్బులు దేనికి అవసరం పడుతుంది చెప్పండి? మీరే ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు భౌతికమైనటువంటి కరెన్సీ నిజంగా మీకు అంతా ఉంటే, మీరు చేసే ప్రతి ఆ 8 గంటలు మీరు ఒకవేళ డ్యూటీ చేయకున్నా మీకు ఏదైతే సంపాదన ఇన్ఫ్లో వస్తుందో దాంతో మీ జీవితము వండర్ఫుల్, మీ పిల్లల జీవితం వండర్ఫుల్. లేదు ప్రభుజీ, మన టెంపుల్కు చాలా డబ్బులు అవసరం ఉంది కాబట్టి నేను జాబ్ చేసి మొత్తం టెంపుల్కే ఇవ్వాలనుకుంటున్నాను. అది విత్ ద పర్మిషన్ ఆఫ్ పొద్దున కూడా వచ్చింది మనకు నామం, విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆచార్య స్పెషల్గా మీకు డబ్బులు సంపాదించి పెట్టమని ఎవరు కూడా చెప్పరు, ఏ ఆచార్యుడు కూడా. స్పెషల్గా మాతయ్యలకు అసలే చెప్పరు.
అది కూడా ప్రభుజీ నేను ఫుల్గా డబ్బులు టెంపుల్కే ఇవ్వాలనుకుంటున్నాను. నో 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 నో, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎర్నింగ్ మాతాజీస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ టెంపుల్. అర్థమైందా? కష్టపడి సంపాదించేది. సో ఇక్కడ మనకు చైతన్య మహాప్రభు ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళని, ఆల్రెడీ నీ సగం ఏజ్ అయిపోయింది, ప్లీజ్ కమ్ ఫుల్ టైం డివోటీ. ఎవరిని ఇన్వైట్ చేశారు అలా ఫుల్ టైం డివోటీగా రమ్మని? కొంతమందిని ఇన్వైట్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క ఫుల్ టైం జాబ్ వదిలేసి, ఫుల్ టైం దేహ ధర్మాన్ని వదిలేసి ఫుల్ టైం ఆత్మ ధర్మాన్ని స్వీకరించారు. ఏ భక్తులు వాళ్ళు? రూప గోస్వామి సనాతన్. వెరీ నైస్. రూప గోస్వామి, సనాతన్ గోస్వామి. అంతకుముందు ఒక ముస్లిం ప్రభుత్వంలో ఫుల్ టైం దేహ ధర్మాన్ని చేసేవాళ్ళు సంపూర్ణంగా ఆత్మ ధర్మం అంటే భగవంతుడి యొక్క పిలుపు మేరకు వచ్చారు. ఇంకొక భక్తుని కూడా ఆహ్వానిస్తారు, ఆయన కూడా రిజైన్ చేసి వస్తారు. ఎవరైనా? రామానందరాజు. వెరీ గుడ్ ప్రభుజీ, వండర్ఫుల్. సో ఆ విధంగా ఇంకొక భక్తుడేమో వాలంటరీగా నేనే వచ్చేస్తాను మహాప్రభు, నన్ను కూడా స్వీకరించండి అంటాడు. ఎవరా భక్తుడు? కానీ ఆ మహాప్రభు అప్పుడే స్వీకరించాడు. నువ్వు కొంత దేహ ధర్మాన్ని నువ్వు పాటించి తర్వాత రా అంటాడు. ఎవరా భక్తుడు? గోపాలపట్టు గోస్వామి. వెరీ నైస్ ప్రభుజీ, గుడ్. సో కాబట్టి చైతన్య మహాప్రభు చెప్తారు, గోపాల్ భట్ట గోస్వామి చిన్న సమయం అంటే చిన్న ఏజ్లోనే, చైల్డ్ ఏజ్లోనే నేను వచ్చేస్తాను మహాప్రభు మీతో పాటు అంటాడు. లేదు లేదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మహాభక్తులు, వాళ్ళని సేవించు. అది దేహధర్మం కూడా కాదు, మహాభక్తులను సేవించడం ఆత్మధర్మమే. అప్పుడు మామూలుగా దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను కూడా సేవించాలి, దర్ ఇస్ నో డౌట్. అటువంటిది వాళ్ళు మహాభక్తులు కాబట్టి వాళ్ళని సేవించడం వల్ల నీకు కృష్ణ ప్రేమ దొరుకుతుంది. అప్పుడు నిజంగా నువ్వు నా యొక్క ఆదేశాలను పాటించగలవని చెప్పేసి ఆదేశం ఇచ్చి వాళ్ళు బ్రతికున్నంత కాలం సేవ చేసి అప్పుడు వచ్చేసి బృందావనం అనుకో అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ భక్తి భావంలో నియుక్తుడైతేనే మనుజుడు భూత వర్తమాన పరదులను దాటి ఆత్మ యొక్క నిత్య కర్మలో నెలకొంటాడు. భౌతిక జీవనమును అనుభవించుటకు మనుజుడు వైదిక ఉత్తర్వుల దృష్ట్యా వర్తించవలసి ఉండును. కానీ భౌతిక జీవితంలో కూడా మనము శాస్త్ర ప్రకారమే జీవించాలా. భౌతిక జీవనంలో కూడా అశాస్త్ర ప్రకారం జీవించినట్టు అయితే దాని యొక్క పాపకర్మను మనం అనుభవించాల్సి ఉంటుంది. కానీ కృష్ణ భక్తిని చేపట్టిన వాడు ఈ భౌతిక జగత్తు నిబంధనలను గూర్చి వెరుగు చెందడు. అట్టి భక్తులు భౌతిక కర్మల కట్టుబాట్లను లెక్కజేయక ధైర్యంగా నిరంతర జన్మ మృత్యువులనడి సూర్యుని నుండి నీడనొసగు ఛత్రం వంటి ఆశ్రయం చెంతకు చేరుదురు. సో కాబట్టి ఎవరైతే సంపూర్ణ శరణాగతి భగవంతుడికి వాళ్ళు పొంది భగవత్ సేవను చేయాలనుకుంటారో ఈ జన్మ మృత్యువులు అనేది ఈ భయం నుంచి వాళ్ళు చాలా సులభంగా రక్షింపబడతారు, దూరం కాగలుగుతారు. సో ఈ జన్మ మృత్యువులు అనేది సూర్యుడి యొక్క చిత్రంలో అంటే సూర్యుడి యొక్క డిపెండెన్సీలో జీవిస్తూ ఉంటారు. కానీ కోటి సూర్య ఎవరైతే కృష్ణుడి యొక్క శరణాగతి పొందుతారో ఈ భౌతికమైనటువంటి ఈ శరణాగతి అవసరం లేదు. జన్మ మృత్యు అనే సూర్యుని నుండి నీడనొసగు ఛత్రము వంటి ఆశ్రయము చెంతకు చేరుతారు. అట్టి భక్తులు భౌతిక కర్మల కట్టుబాట్లను లెక్క చేయక ధైర్యంగా నిరంతర జన్మ మృత్యువులనేది సూర్యుని నుండి నీడనొసగు ఛత్రము వంటి ఆశ్రయం చెంతకు ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు ఈ భౌతిక కట్టుబాట్లు ఇంకా లెక్క చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దీంట్లో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ యొక్క క్లేశాల నుండి చాలా సులభంగా వాళ్ళు బయటపడగలుగుతారు. సో ఇక్కడ సూర్యుడిని ఎందుకు పోలుస్తున్నారంటే కృష్ణ సూర్య సమ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార దిఖార్. ఎవరైతే కృష్ణుడి చెంతకు వస్తారో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. సో ఎవరైతే సూర్యుడి దగ్గరకు వస్తారో సూర్యుడు ఉన్న దగ్గర మాయ అనే అంధకారము ఉండదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. తర్వాత ఆత్మ నిరంతరము ఒక దేహం నుండి వేరొక దేహంలో ప్రయాణించితే
భౌతిక అస్తిత్వమునందు దుఃఖమునకు కారణమై ఉన్నది. మన భౌతిక దుఃఖాలకు కారణము ఈ భౌతిక శరీరం అంటే దేహ ధర్మము మనం పాటిస్తూ ఈ దేహ ధర్మమే మనకు రుణానుబంధాల్లో ముడివేస్తుంది. ఈ దేహంతో ఆత్మ ధర్మాన్ని చేయండి, కానీ దేహంతో కేవలము దేహ ధర్మం చేస్తే ఈ దేహ ధర్మం ఇంకో దేహాన్ని ఇస్తుంది, ఇంకొక దేహాన్ని ఇస్తుంది, ఇంకో దేహాన్ని ఇస్తుంది. ఆత్మ ధర్మము ఈ దేహాలను పొందడము అనే దానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఆత్మ నిరంతరము దేహ ధర్మం చేయడం వల్ల పాపం ఆత్మ ఏం చేయాల్సి వస్తుంది? దేహాలని మార్చాల్సి వస్తుంది. అది మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పడం జరిగింది? దేహ మార్పు అనేది 2.13. స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తాం. దేనివల్ల? ఇక్కడ కూడా మనము చాలా సుఖాలను, తల్లిదండ్రితో సుఖం అనుభవిస్తాము, భర్తతో సుఖం అనుభవిస్తాము, సొసైటీలో కూడా మన అందరు లైక్ చేస్తారు, మంచి సుఖాలు. అది కేవలం మన పుణ్యకర్మ వల్ల అటువంటి జీవితం దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే పుణ్యకర్మ అయిపోతుందో మళ్ళీ జన్మ మృత్యులు కలిగే విధానం మాత్రం ఈ ఘోరమైన అగ్ని వలె మనం అగ్ని మంటల్లో మండుతున్నట్టు ఉంటుంది. దానికే మనకు శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్తున్నారు, నిరంతర జన్మ మృత్యు పరంపర అది దావానంతో పోల్చబడింది. దావనం అంటే ఫారెస్ట్లో ఎండాకాలం, ఇదే ఎండాకాలంలో నిప్పు అంటుకుంటుంది. ఆ నిప్పుని ఎవ్వరు కూడా, ఆ వృక్షాలని కాలుతా ఉంటే ఎవరు కూడా దాన్ని ఆర్పలేరు. ఆ ఫారెస్ట్ ఫైర్ ఎలా జరుగుతుంది? ఎవరన్నా మంట అంటు పెడతారా? కాదు. వృక్షాల దగ్గర రాపిడి కలిగినప్పుడు దాని నుంచి మంట ఏర్పడుతుంది. ఆ మంటను అగ్నిమాపక దళం ఆర్పేయలేదు. అది ఆర్పాలంటే కేవలము మేఘముల ద్వారా కుండపోతగా వర్షము కురిచినప్పుడు మాత్రమే ఆ దావానాలను శమింపజేయగలము, ఆర్పగలము. కాబట్టి దీన్ని మనం కూడా ఈ జన్మ మృత్యు అనే ఏదైతే చక్రం ఉందో అది కూడా ఫారెస్ట్ ఫైర్ లాంటిది. దాన్ని ఆర్పాలంటే ఏ ప్రక్రియ ద్వారా కూడా ఆర్పలేము. కేవలము భగవంతుడు మేఘముల ద్వారా వర్షం కురిసి ఎలా అయితే దాన్ని ఆర్పగలమో అదేవిధంగా భగవంతుడి యొక్క మేఘం వంటి కరుణ, భగవత్ కరుణ వలనే మనము ఈ జన్మ మృత్యుని అనే చక్రంలోంచి మనం బయటపడగలుగుతాము, ఆపగలుగుతాము అని చెప్తున్నాము. పిదప కృష్ణ భక్తి భావన అనేది వర్షం కురిసినప్పుడే సంసార ధావానంలోంచి శమింపగలదు అది. సో కాబట్టి కృష్ణ భక్తి భావన అనే వర్షము కింద ఎవరికైతే రారో వాళ్ళ హృదయంలో వాళ్ళ యొక్క జన్మం అలానే మంటల్లో, ఆ వేడిలో వాళ్ళు ఆ వేడిని అనుభవించాల్సి ఉంటుంది తప్ప శీతలాన్ని పొందలేరు. భౌతిక అస్తిత్వం మూసబోసినట్టి బద్ధ జీవనం నుండి ముక్తిని పడేటకు మనుచుడు శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మములను ఆశ్రయించవలను. సో మనకు సాంగ్ లో కూడా ఉంటుంది, భజహు రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఆ భగవంతుడి పాద పద్మ ఆశ్రయం ఒక్కటే ఈ భౌతికమైనటువంటి ఈ ధావాగ్ని నుండి మనను కాపాడగలుగుతుంది. ఆ కార్యమును నిరాకారవాదులు చేసినట్లుగాక ఆ దేవదేవుని కర్మల శ్రవణ కీర్తనములతో భక్తి యోగమును నిర్వహింపవలను. కేవలం అప్పుడే అతడు భౌతిక అస్తిత్వపు కారణం నుండి విడబడగలడు. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనములతో భక్తి యోగము, నవదా భక్తుల్లో మొట్టమొదటిది శ్రవణము, రెండవది కీర్తనము. సో కాబట్టి ఈ రెండు మనకు చాలా చాలా ముఖ్యమైనవి. సో రామచంద్రుడు కూడా భక్తి యోగ ఫార్ములా చెప్తారంటే దాంట్లో రామచంద్రుడు చెప్పే దాంట్లో ఒక ఆచార్యుడు వింటా ఉన్నాడు, సాధు సంఘం ఎట్లయితే మనము భక్తి యోగం యొక్క ప్రయోజనము, ఉన్నత లక్ష్యమే మనకు భగవత్ ప్రేమని పొందటము. భగవత్ ప్రేమ పొందడంలో మొట్టమొదటి స్టెప్ సాధు సంఘము, శ్రద్ధ. నెక్స్ట్ సాధు సంఘము, మూడవది భజన క్రియ, నాలుగవది అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే ఈ భౌతికమైనటువంటి దేహ ధర్మం నుంచి విడిపడటము. అక్కడ అనర్థ నివృత్తి అంటే నా లోపల కంప్లీట్ గా దేహాత్మ బుద్ధి ఉంది, కొద్దిపాటిగా ఉంది ఆత్మది, కానీ అటువంటి దేహాత్మ బుద్ధిని తొలగించడమే
అనర్థ నివృత్తి. ఎప్పుడైతే మన లోపల దేహాత్మ బుద్ధి పోతుందో, దేహాత్మ బుద్ధి పశు జీవనం అన్నట్టు. అర్థమైందా? పశువులాగా పశువు కూడా తన బిడ్డల్ని చక్కగా చూసుకుంటుంది, తన బిడ్డల్ని పోషిస్తుంది. పక్షులు కూడా తన బిడ్డల్ని చూసుకుంటాయి, పోషిస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆచార్యుడు ప్రభుపాద వారు చెప్తారు, ఆ పశుప్రాయం నుంచి బయటపడటం అంటే ఏ విధంగా ఉంటారంటే చాలా తెలివిగల వాళ్ళు మాత్రమే బయటపడగలుగుతారు. ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాద వారు చాలాసార్లు లీల చెప్తారు, దాంతో మనం ఏం చేద్దాము. ఒక వేటగాడు తల్లి తండ్రి బిడ్డలకు ఆహారం తను భుజించి ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక వేటగాడు సాయంత్రం పూట మంచిగా వలబన్నాడు. ఈ పిల్ల పక్షులకు పాప ఆకలి అవుతుంది. ఆ కింద గింజలు చూశాయి. కాస్త ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు అవి ఎగురుతా ఉన్నాయి. కొంచెం రెక్కలు వచ్చాయి, ఎగురుతా ఉంటే కింది వరకు రాగలుగుతాయి. ఆ గింజల్ని చూడంగానే వాటికి ఎక్స్పీరియన్స్ లేదు, చిన్నపిల్లలు కాబట్టి కేవలం తిండి మీదనే ధ్యాస ఉంది, నిద్ర తిండి. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు, మంత్స్ బేబీస్ పాలు తాగుతారు పడుకుంటారు, పాలు తాగుతారు పడుకుంటారు, వేరే ఏమి యాక్టివిటీ ఉంటుందా వాళ్ళకు. తల్లి దగ్గర తల్లి ఒడిలో కొంచెం పాలు తాగుతారు, జోగొడితే పడుకుంటారు, కొంతసేపు అటు ఇటు ఆడుతూ ఉంటారు. అంటే ఇంకా కూడా అంబాడట్లేదు, వాళ్ళు ఇంకా బెడ్ మీదనే అలా చూస్తూ ఉంటారు, పాలు తాగుతూ. వాళ్ళకి ఇంకేముంటుంది, తిండి నిద్ర, తిండి నిద్ర, అవే మెయిన్ కార్యక్రమాలు వాళ్ళకు. ఇవి కూడా ఈ పిల్లలు కూడా సో ఆహారం ఆకలి అవుతుంది, ఆహారం చూడగానే అవి కిందికి తినడానికి వెళ్తాయి, వాళ్ళలో చిక్కుకున్నాయి. సో ఈ లోపల పెద్దవి కూడా వీటిని చూసి పెద్దవి వస్తాయని వాడి ప్లాను. ఈ చిన్న పిల్లలతో ఏమవుతుంది, వాటి తల్లి తండ్రి రాబోతాయని వాడు సాయంత్రం నెట్టు వేసిండు. సో పిల్లలన్నీ చిక్కునే ఏడుస్తా ఉన్నాయి, అమ్మ అమ్మ అని. పెద్ద ఈ తల్లిదండ్రులు రాగానే అవి ఏడుస్తూ ఉంటే చెట్టు మీద లేవు, కింద ఉన్నాయి. ఆ తల్లి ఏం చేసిందంటే, తల్లి పక్షులన్నీ టక్కన పోయింది తన బిడ్డని, అంటే తన మోహము, పుత్ర మోహములో అది కూడా నెట్టుని చూడలేకపోయింది. టక్కన పోయింది ఆ నెట్టు, తన బిడ్డను రక్షించుకోవడానికి వెళ్ళి తను కూడా నెట్లో చిక్కుకొని పోయింది. అప్పుడు తల్లి పక్షి ఏడుస్తూ ఉంది, ఏమండి కాపాడండి, ఏమండి కాపాడు. ఓహో ఇది పైన ఉంది, ఆహా ఇదే ఆ సంగతి అనేది. నేను కాపాడలేను నిన్ను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, నన్ను నేను మాత్రం కాపాడుకోగలుగుతా అని చెప్పేసి బ్యాక్ టు పెవిలియన్ అది వెళ్ళిపోయింది, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే పుత్ర మోహంలో చూడాలి మనం, అక్కడ నేను రక్షించగలనా లేదా. రక్షించలేను అన్నప్పుడు అంటే నేను మానవ జన్మ ఎత్తాను అంటే నన్ను నేను రక్షించుకోవాలా, ఇతరులను కూడా రక్షించాలా. ఏ శ్లోకం అది, నమోచేద్యహ సముపేత మృత్యుం. అలా రక్షించకుండా నువ్వు వెళ్ళి గురుర్న సస్యాత్ స్వజనో దాంట్లో చిక్కుకున్నావు, లాభం లేదు. కాబట్టి భక్తి యోగంను ఆ దేవదేవుని కర్మల శ్రవణ కీర్తనంతో భక్తి యోగం నిర్వహింపాలి మనము. కేవలం అప్పుడే అతడు భౌతిక అస్తిత్వముకు కార్యకారణం నుండి విడవడగలడు. ఈ భౌతిక జగమునందలి బద్ధ జీవనమును మరియు నామమాత్రపు నాగరికుల వీళ్ళు నామమాత్రం నాగరికులు, నిజమైన నాగరికులు ఆహార నిద్ర భయమైతునము అనే కర్మల చుట్టూ తిరగరు. వాళ్ళు చూడండి, మనం కూడా దేహదారి, ఈ దేహ ధర్మంలో జీవించే వాళ్ళు ఆ దేహ ధర్మంలో జీవించే సాంగత్యంని కోరుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ఆత్మధర్మంలో జీవించాలి అనుకునే వాళ్ళు అటువంటి సాంగత్యాన్ని త్యజించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు భగవంతుడు బోధిస్తున్నాడు. మరి త్యజించాలంటే సపోజ్ ఇప్పుడు భాగవతం జరుగుతుంది, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేహ ధర్మము, చాలామంది చెప్తా ఉంటారు బయటకు వెళ్ళినాం ప్రభుజీ, లేకుండే ప్రభుజీ, ఇంకెక్కడ వెళ్ళినాం ప్రభుజీ. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే 16 మాలలు జపించే వాళ్ళు ఎంతకు పడిపోయారు, 16 × 7 అంటే 112 మాలలు చేసేటోళ్ళు 50కి పడిపోయారు, 54కు పడిపోయారు. ఏంటి ప్రభుజీ అంటే నేను అడగదలుచుకోలేదు, అడగట్లేదు, మళ్ళీ బాధపడతారని చెప్పేసి వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకోవాలా. సపోజ్ మన డిపార్ట్మెంట్లో మీరు రిటైర్మెంట్ కంటే ముందు శాలరీ ప్రతి నెల ఇచ్చేది 2 నెలలకోసారి 3 నెలలకోసారి. వాళ్ళు కేవలం మనందరినీ భయభ్రాంతులు చేయడానికి అలా చేశారు. ఆ భయంతో ఇంకా ముందు 6 నెలలు పట్టొచ్చేమో, అసలు శాలరీ రాదేమో అంటే ఉన్నోళ్ళందరూ దాదాపు 70,000 75,000 మంది రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రతి నెల యాజిటీజ్గా వచ్చి ఇంక్రిమెంట్లు ఇచ్చి పే కమిషన్ ఇచ్చి ఉంటే ఎవ్వడు రిటైర్మెంట్ తీసుకునేవాడు కాదు. కాబట్టి దయచేసి ఇక్కడ మనం కూడా
మన యొక్క సాధన తగ్గిపోతుంది అంటే మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు నేను తక్కువ చేస్తున్నాను? దేహ ధర్మం ఎక్కువైంది కాబట్టి ఆత్మ ధర్మాన్ని తగ్గిస్తున్నాను. మా అమ్మాయి అంటారు, అమ్మాయి బియ్యంకుడు అంటారు, ఇంకెవరో అంటారు. ఎవరొచ్చినా కూడా మీరు గాలి పీల్చడం మానట్లేదు, భోజనం మానట్లేదు. ఈ ఆత్మ భోజనం ఎందుకు మానుతారండి ఇంతకాలం చేసి? అదే భగవంతుడు చూస్తాడు. నా కోరికలన్నీ నెరవేరినాయి. కోరికలు నెరవేరక ముందు 16 మాలలు జపించాను. కోరికలు నా దేహాత్మ అంటే ఈ దేహానికి సంబంధించిన కోరికలు ఏం కోరికలు ఉంటాయండి? ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల జాబులు, పిల్లలు అయిపోయాయి. ఇంక ఏముంది, నాది ఎట్లయినా నడుస్తుంది. నడవదండి. ఈ కర్మని ఇప్పుడు అనుభవించారు. నెక్స్ట్ కర్మ చాలా దారుణంగా ఉంటుంది. ఆ కర్మని శుద్ధిపరచుకోవడానికి భగవంతుడి నామంలో ఎటువంటి తేడా తీసుకురాకండి. భగవంతుడి సాధనలో కూడా ఎటువంటి తేడాని తీసుకొని రాకండి. భగవన్ మహిమల శ్రవణ కీర్తనం ఇచ్చట గుణ వాదసీధు అని వర్ణింపబడింది. కేవలం కృష్ణ లీలల శ్రవణ కీర్తనమనడి అమృతపానము చేతనే మనుజుడు భౌతిక అస్తిత్వపు మైకమును మరవగలడు. సో భౌతిక అస్తిత్వపు నాకు శ్రవణం కీర్తనం ఉన్నది అంటే మేము జాబ్ చేసే వాళ్ళే దాన్ని వదలట్లేదు. జాబ్ చెయ్యని వాళ్ళు వదిలేస్తున్నారంటే మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. రిటైర్డ్ పర్సన్స్ వదిలేస్తున్నారండి. ప్రపంచంలో ఏమీ మునిగిపోదండి. వియ్యంకుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీకు కూడా మీ అబ్బాయికి పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది ప్రభుజీ వియ్యంకుడు. నేను ఇంటర్వ్యూ తీసుకుంటానండి. నాది మాత్రం ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇలా ఉంటుందండి. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎవ్వరు కాదు కదా, ఎవరు దిగి వచ్చినా కూడా నేను నా ప్రోగ్రామ్ షెడ్యూల్ మాత్రం ఎవరి కొరకో డిస్టర్బ్ చేసుకోనండి. సో అది కొన్నిసార్లు అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్. నా పిల్లలు పెళ్ళే మీరు అనిపించవచ్చు, ప్రభుజీ మీకు ఆరోగ్యం బాగాలేకపోతే, మీకు ఏదైనా పర్సనల్గా పని ఉంటే, మీకు ఇది అవుతే మీరు చేయరా? నేను భగవంతుని రోజు అదే చేస్తాను. తండ్రి, నువ్వు నన్ను నిజంగా ఆశీర్వదించాలంటే మీరే ఏర్పాటు చేసినటువంటి, మీరు ప్రసాదించినటువంటి ఈ కార్యక్రమానికి, శ్రవణ కీర్తనకు ఒకవేళ మీ సేవనే ఉండి తప్పిస్తే చెప్పలేం అనేది. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ పూట వేరే ఇంకేదో సేవలోనే ఉన్నా అనుకోని మార్నింగ్ క్లాస్ ఇవ్వకపోవచ్చు. సపోజ్ హ్యాబిట్స్ టెంపుల్కి ఒకసారి వెళ్తాం, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ వల్ల క్లాస్ ఇవ్వకపోవచ్చు తప్ప అక్కడ శ్రవణం చేస్తాం. కీర్తన ఉంది అనుకోండి, ఆ రోజు చాలాసార్లు క్లాస్ అక్కడ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సో ఓకే, కీర్తనలో అక్కడ ఉన్నాము, లేకపోతే ఇంకెవరో మహారాజు గారు క్లాస్ చెప్తున్నారు, నేను కీర్తన చేసేది నేను శ్రవణం చేస్తున్నానే తప్ప. కొన్నిసార్లు ట్రావెల్ చేయొచ్చు. ట్రావెలింగ్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్, నేను కూడా అక్కడ నాది నేను క్లాస్ ఆల్రెడీ ఆన్లైన్లో నేను అంటే అట్లీస్ట్ అక్కడ నేను కీర్తన చదువుకుంటూ ఉంటాను. అలా చేయాలి కానీ చూడండి, నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. కొంతమంది గ్రూప్ లీడర్లు మీకు అద్భుతమైన సేవ అండి. భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ యొక్క కార్యక్రమం. నిన్న మాతయ్య చెప్పినట్టుగా పొద్దున 4 నుంచి 8:30, 9 వరకు ప్రిపేర్ అయిపోయింది మెంటల్గా. అట్లీస్ట్ ముఖ్యంగా ఇవి పాటించండి. ఈవినింగ్ 6 to 8, 8:30 ఎవరికి టైం ఇవ్వకండి. దాని తర్వాత ఇవ్వండి. డే టైంలో కూడా మీకు ఎన్నో కార్యక్రమాలు, రిటైర్డ్ పర్సన్స్ ఏం చేయండి, అద్భుతంగా మీరు స్వాధ్యాయన యజ్ఞం చేయండి. కానీ ఎవ్వరు చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. సమయం ఇంత టైం ఉంది, రిటైర్డ్ మంచిగా బుక్ రీడింగ్ చేయండి, భాగవతం రీడింగ్ చేయండి, భగవద్గీత రీడింగ్ చేయండి, ఎగ్జామ్కు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో సాధన మంచిగా, జపం మంచిగా చేసుకోండి, కీర్తనలు నేర్చుకోండి. సో ఇంతటితో నేను ముగిస్తాను. చూస్తాం ఒకసారి టైం టేబుల్ కూడా రాద్దాము. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज